ప్రియమిత్రులకు స్వామి వివేకానంద లేఖలు. ప్రమదదాసమిత్రకు, బారానగర మఠం, నవంబర్ 19, 1888. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. మాన్య మహాశయ, మీరు పంపిన 2 పుస్తకాలు అందాయి. అత్యంత అనురాగంతో వ్రాసిన మీ ఉత్తరం నాకెంతో ఆనందాన్నిచ్చింది. సువిశాలము, ఔదార్యభరితము అయిన మీ హృదయానికి అది తార్కాణం. నా పూర్వపుణ్య పరిపాకాన బిచ్చమెత్తుకుని జీవించే సన్యాసి అయిన నా పట్ల మీరు ఇంతటి కారుణ్యాన్ని చూపిస్తున్నారు. మీరు మాకు వేదాంత గ్రంథాన్ని దానం చేయడం చేత నేను ఒక్కడినే కాక శ్రీరామకృష్ణుల అనుయాయులైన సన్యాసులందరూ ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటారు. వారు అందరూ మీకు భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నారు. పాణినీయ వ్యాకరణాన్ని పంపమని మిమ్మల్ని ప్రార్థించినది కేవలం నా కోసమే కాదు. ఈ మఠంలో ఉన్నవారు అకుంఠిత దీక్షతో సంస్కృత గ్రంథాలన్నీ చదువుతున్నారు. వారిలో చాలామందికి సంస్కృత భాష సువిదితమే. ఈ వంగరాష్ట్రంలో వేద ప్రచారం బాగా తగ్గినట్లుగా కనిపిస్తోంది. అందువలన ఈ మఠంలోని వారికి వేద సంహితలను నేర్పాలని నా అభిమతం. దేనిని చేపట్టినా దానిని సమగ్రంగా నిర్వహించాలన్నదే వారి అభిలాష. పాణినీయ వ్యాకరణంలో మొదట నిష్ణాతులు కానిదే వైదిక వాగ్మయాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవడం అసాధ్యమని నా నమ్మకం. అందుకే ఈ పుస్తక ఆవశ్యకత. బాల్యంలో మేము చదివిన ముగ్ధబోధ లఘు కౌముది కంటే ఎన్నో విధాల యోగ్యమైనదని అనుకుంటున్నాను. మహావిద్వాంసులైన మీరే ఈ విషయంలో వరిష్ఠులైన గుణనిర్ణేతలు. పాణినీయ అష్టాధ్యాయి అన్ని విధాలా మాకు తగినదని మీరు భావిస్తే, మీకు వీలుంటే ఆ గ్రంథాన్ని మాకు పంపితే ఆజన్మాంతం మమ్మల్ని మీకు రుణగ్రస్తులను చేసుకున్నవారవుతారు. మఠంలో దీక్ష, ప్రజ్ఞ, సునిశితమైన మేధస్సు కల వ్యక్తులకు కుదువలేదు. మా గురుదేవుల కటాక్షం వలన వారు అచిరకాలంలోనే పాణినీయ వ్యాకరణాన్ని నేర్చుకుని వంగసీమలో వేద పునరుద్ధరణ చేస్తారని ఆశిస్తున్నాను. మా పూజ్య గురుదేవుల 2 ఛాయాచిత్రాలు వారి ఉపదేశాలను సంకలనపరిచి సరళ భాషలో ముద్రించిన ప్రతులను మీకు పంపుతున్నాను. మీరు దయతో వీటిని స్వీకరించి మాకు ఆనందాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నాను. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా వరకు మెరుగైంది. 2 నెలలలో మిమ్మల్ని కలిసే భాగ్యం నాకు లభిస్తుందని విశ్వసిస్తున్నాను. భవదీయ వివేకానంద.